కౌన్సిలర్ అంటే వందల మంది ఓట్లేస్తే అవుతాడు కదా. ఒక కార్పొరేటర్ అంటే వందల మంది ఓట్లేస్తే, వేల మంది ఓట్లేస్తేనే కదా అయ్యేది. కనీసం వందల సంఖ్యలో ఓట్లేస్తేనే కదా గ్రామ వార్డు సభ్యులు అయ్యేది. అంటే ఆ ప్రజలందరూ వీళ్ళని తమ నాయకుడిగా నమ్మింది ఎందుకు? వీళ్ళు కష్టకాలంలో ఆదుకుంటారు. చిన్న కష్టం వస్తేనే పారిపోతా, చిన్న డబ్బుల కోసం అమ్ముడుపోతా లేదా బెదిరిపోతూ ఉంటే, రాజకీయ బానిసలుగా మారిపోతూ ఉంటుంటే ఇంకా అసలు ప్రజాస్వామ్యం ఎక్కడున్నట్టు? ఒక పార్టీ తరపున ఎన్నికవుతారు, ఇంకో పార్టీ తరపున పనిచేస్తున్నారు. అది సరే డబ్బుల కోసం అన్నప్పుడు అనైతిక ప్రవర్తన అంటాం. కొంతమంది డబ్బులకు అమ్ముడుపోవడం అన్నట్టు. ఈ దఫా అట్లా కాదు జరిగింది. ఇప్పుడు జరుగుతున్నది బెదిరింపులకు భయపడిపోవడం, దౌర్జన్యాలకు భయపడిపోవడం. ఈ దఫా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఒక పార్టీలో గెలిచిన వాళ్ళు ఇంకొక పార్టీకి వెళ్ళిన వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే దౌర్జన్యం చేసి రా, ఆ పదాలు కొన్ని వింటంటే చాలా అసహ్యంగా అనిపిస్తుంది. రా ఏంటది అంటే బానిసల్లాగా, అంటే కనీస మాత్రపు ధైర్యం కూడా లేనటువంటి వాళ్ళు వీళ్ళ నాయకులు అని సిగ్గుపడాలనుకుంటా. ఎందుకంటే నువ్వు ఒక పార్టీ తరపున గెలిచినప్పుడు కమిటెడ్గా ఉండాలి. నీకు నచ్చలేదా పార్టీకి రాజీనామా చేసి, నీ పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు పో. అది సంస్కారం. సరే ఆ సంస్కారం ఎప్పుడో చచ్చిపోయింది, డబ్బులకు అమ్ముడుపోతున్నారు అనుకుంటే ఒకే. కానీ ఒక బానిసలాగా నిన్ను చూస్తూ ఉంటే, భయపడిపోయి పార్టీలు మారేటటువంటి సిచ్యుయేషన్ ఉంటే, ఇవాళ ఒకళ్ళకి భయపడితే రేపు పొద్దున ఇంకోటి భయపెట్టడా? ఇవాళ రాజకీయం దీన్ని ఎంకరేజ్ చేస్తుంటే రేపు పొద్దున ఇదే రాజకీయం ఎంతకంటే అరాజకంగా తయారవుతుంది కదా. తప్పుని తప్పుగా మాట్లాడలేని మీడియా ఆంధ్రాకి ఒక శాపం కింద ఉంది కదా. ఒకళ్ళు తప్పు చేస్తే ఎత్తి చూపెడతాం, ఇంకొకళ్ళు తప్పు చేస్తే సమర్థించుకొచ్చే దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ మీడియాలో ఉంది కదా. అప్పుడు చివరికి రాజకీయ నాయకులు బానిసలుగా మారేటటువంటి పరిస్థితి ఉంటుంది, లేదంటే అమ్ముడు పోయే వాళ్ళ కింద మారిపోయే పరిస్థితి ఉంటుంది. చాలా దారుణమైనటువంటి సిచ్యుయేషన్కి వెళ్ళిపోతున్నది మనం.